అందరికీ నమస్కారం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అదే అండి, ప్రేమ పెళ్ళి పార్ట్ 3 అన్నమాట. ఒక 10 ఎపిసోడ్ వరకు చేస్తానండి నేను. ఎందుకంటే డ్రెస్ చేంజెస్ కానీ అవి ఏమీ లేవు కాబట్టి నాకు చాలా ఇది అనిపిస్తుంది. మేము ప్రీమియం కొనాలంటే అంత డబ్బులు లేవు కాబట్టి ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని చేస్తున్నాను అన్నమాట. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మా భాష నచ్చట్లేదు అని చెప్తున్నారు. ప్లీజ్ అండి, మనం ఏ ఊర్లో ఉన్నామో అదే భాష కదండి మాట్లాడాల్సి వస్తుంది. వేరే భాష మాట్లాడడానికి ఇలా వస్తుందండి. అందుకోసం ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే వీడియోలో చూస్తున్న పేర్లు కానీ పాత్రలు కానీ ఏమైనా కానీ సన్నివేశాలు కానీ అన్నీ కల్పిత పాత్రలు మాత్రమే అని చెబుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. గిరిజా, ఓ గిరిజా, జల్దిరా, ఏ నీకు ఒక మాట చెప్పాలా, జల్దిరా బయటికి రా. అయ్యో, ఏంటి, ఏం జరిగింది? అంతలా అరుస్తున్నావేంటి? ఏమైనా అయిందా? గిరిజా, నీకు ఒక మాట చెప్పాలా. నీకు తెలుసా, మా ఇంటి ఎదురుగా కొత్త జంట దిగింది. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టున్నారు. వాళ్ళు లేచిపోయి వచ్చినట్టున్నారు. ఎవరు పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు, అసలు వాళ్ళిద్దరే ఉన్నారు. అయినా ఎంత ధైర్యం కదా వాళ్ళకి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే ఎవరు లేకుండా వాళ్ళిద్దరే పెళ్లి చేసుకుని వచ్చినట్టున్నారు. అవునా, నేను చూడలేదు కదా, ఎన్ని రోజులైంది వచ్చి. అయినా బాగుంటుంది కదా ప్రేమ జంట అంటే. అందరూ చేసే పెళ్ళి వేరు, ప్రేమ జంటలు ఇలా లేచిపోయి చేసుకొని వచ్చింది వేరు. అయినా ఎందుకులే వాళ్ళని, పాపం లేచిపోయి వచ్చినారని మాట కనడం కూడా బాగుండదు. అయినా మీ ఇంటి ఎదురుగా ఉన్నారంటే నీకు ఫుల్ మజా కదా, ఆడే ఉండి చూస్తుంటావన్నీ. ఏం గిరిజా, నువ్వు అట్లా మాట్లాడతావు? అయ్యో కర్మ, ఏమీ నీకు మరే అదే చింత, నీకు ఎప్పుడు చూసినా అదే చింతలో ఉంటావా నువ్వు? నాకు అర్థం కాదు. ఏదో పెళ్ళయి కొత్త జంట వచ్చినారు అని చెప్దామని వస్తే నువ్వు ఇట్లా మాట్లాడతావు. నాకు అదే పని కదా, నాకు మరి వాళ్ళని చూసుకుంటూనే ఉంటాను. అవును, వాళ్ళ రూమ్లో ఏమేమి చేసుకుంటారు, లోపలికి పోయి అన్నీ చూసుకుంటూ కూర్చుంటాను. నాకు అదే పని, నాకు నీ లెక్క. ఊరుకోవే ఊరుకో. అయినా ఈ వయసులో కాకపోతే ఏ వయసులో ఉంటుంది సరదా అనేది? నువ్వు నీ తిక్క మాటలు బాగా మాట్లాడతావు. అయినా ఎన్ని రోజులైంది వాళ్ళు వచ్చి? అదా, ఒక 2 రోజులు అయ్యింది చూడు గిరిజా, అంతే. నేను చూస్తున్నాను ఎదురింట్లో, అప్పుడే ఏందో ఎవరో ఇంట్లో చిన్న శబ్దాలు వినబడుతుంటే మాట్లాడడం, అందుకు నేను చూసినా అన్నమాట. చూస్తే ప్రేమ జంట పెళ్లి చేసుకుని వచ్చారు. బాబా ఎంత బాగున్నారో తెలుసా ఇద్దరు. అవునా, ఒకసారి చూడాలి అట్లయితే. అవును, ఇంతసేపు అయినా మీ ఆయన బయటికి రాడే, ఏమి పనికి పోయినాడా అన్న? అదేం లేదులే, లోపల సామాన్లు కొన్ని పడినాయా, కొంచెం తోమని చెప్పిన అంతే. దానికి అరిసి లాస్ట్కి ఆయనే పోయాడు తోమేదానికి. ఏం గిరిజా, నువ్వు అట్లా మాట్లాడతావు? మీ ఆయనతో పని చేపిస్తున్నావా నువ్వు ఇంట్లో పని? ఏమవుతుంది, సామాన్లే కదా. వంట ఏమని చేస్తున్నారా? సామాన్లు ఒకటే కదా, నీకేమి? అయినా ఏమవుతుంది, ఒక పని చేసేంతవరకు వాళ్ళకి ఏమైనా అయిపోతుందా? మేమైతే పొద్దున్న నుంచి చేసి 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 తల ప్రాణం తోక్కొచ్చింటుంది. మేము అట్లా వాళ్ళమే చేస్తామన్నమా, వాళ్ళకేమీ చేసేకి. ఆయన నీ పని బాగుందిలే, ఎట్లా నమ్మించుకొని మీ ఆయనతో పని చేయించుకుంటావు. మా వారు ఉన్నారు, ఏమిటికి పనికిరారు. ఏదైనా మాట్లాడితే నువ్వు ఆడదానివి, నువ్వు చేసుకో, నీ పని నీకుంటే మా పని మాకుంటాయని చెప్పి వెళ్ళిపోతూనే ఉంటారు. ఏం చేస్తామమ్మా, అన్నిటికీ పెట్టి పుట్టిండల్లా.
నాకేం పెద్ద అదృష్టం ఏం లేదమ్మా. అరిసి 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 బంగపోయి దొబ్బుతేనే పోయి వాళ్ళు చేసేది. అది కూడా ఏమి సింక్లోనే కదా కడిగేది, బయట కూర్చొని కడిగేటట్లంటే అవునమ్మ నడాలు ఎరుగుతాయి వంగి చెయ్యాలా అనేదానికి సింక్లో కడిగే కూడా ఎప్పటికి బేజారు పడతాడు. ఎవరైనా ఆడదే ఇట్లా మాట్లాడుకుంటారు, సింక్లో కడిగేదానికి నడుము నొప్పి రాదు గిడ్డు నొప్పి రాదు అని. ఇది చూస్తే వాళ్ళ ఆయన్నే పని పెట్టి మళ్ళీ వాళ్ళ ఆయన్నే తిడుతుంది. చూసారా మీరు? మీ ఇంట్లో కూడా ఇలాగే ఉన్నారా ఎవరైనా? అవును, ఏం చేస్తున్నారంట ఆ ప్రేమ జంట? నీకు ఏమైనా పిచ్చిగిని పట్టిందా ఎట్లట్లా? నేను ఊరికనే చెప్పేకొస్తే నీకు సాయంత్రం రా చూపిస్తాను. ఆడ బయట కనబడతారు, అట్లా ఇట్లా కనబడతారు, చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళ ఆయన ఆఫీస్కి పోయినట్టున్నాడు. నువ్వు వచ్చి ఏం చేస్తున్నారు ఏం చేయవాలని తొంగైనా చూసావు, మళ్ళీ కొట్టగానే వచ్చారు వాళ్ళు మళ్ళీ నీకు. సరేలే గిరిజమ్మ, నేను పోయేస్తాను. ఇంకా ఇంట్లో పని దండుగుంది. మీలక్క పని చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేదు. మా పని మేమే చేసుకోవాలా, మా గుద్ద మేమే కడుక్కోవాలా, మామే వంగల్లో మేమే చేసుకోవాలా. ఇంకా వంగి పని చేస్తేనే మాకు కూడు ఉంటుంది, మనిషికి మర్యాద ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇంకా.